రైట్. రజనీ గారు, వాస్తవ పరిస్థితులు ఏంటో కూడా మీరు దగ్గరుండి చూశారు. సరే, ఆ విషయాలు చెప్పండి. నిజానికి ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది. రెండోది, ప్రభుత్వం స్పందించాల్సినటువంటి విధానం. నిన్న సాయంత్రం జరిగినటువంటిది ఘటన. అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 గంటలకు పైగానే గడిచిపోయింది. ప్రభుత్వం స్పందించిన విధానం ఎలా కనిపిస్తోంది? నమస్తే అండి. ఏదైతే క్రికెట్ మ్యాచ్ కి దగ్గరుండి లైవ్ లో చూడాలని ఆతృతగా వెళ్ళినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నిన్న జరిగిన ఘటనకి ఇవాళ మార్నింగ్ ఫ్లైట్ కి రావాల్సి వచ్చింది. మార్నింగ్ స్పెషల్ ఫ్లైట్ కి ఆయన గౌరవ డిప్యూటీ సీఎం గారు వైజాగ్ కి రావాల్సిన సమయం ఇదే. స్పెషల్ ఫ్లైట్ లోనే వచ్చారా ఈ ఘటన జరిగిన తర్వాత కూడా? అందుకే ఆలస్యమైంది అనుకుంటున్నారా ఏంటి? అవును సార్, చాలా స్పెషల్ ఫ్లైట్ లోనే వచ్చారు. ఇవాళ లక్ ఏంటంటే నేను మార్నింగ్ అదే ఫ్లైట్ కి వచ్చినాను సార్, వాళ్ళు అదే ఫ్లైట్ కి వచ్చినారు సార్. వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు, నేను నార్మల్ ఫ్లైట్ లో వచ్చాను. మనకేం పదవులు లేదు కాబట్టి, ఏమీ లేవు కాబట్టి మనం మాట్లాడలేకపోయాం. వాళ్ళకి పదవులు ఉన్నా కానీ వాళ్ళు ఏమి మాట్లాడలేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చూసినాం సార్. అంటే 25 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని ఎంత వరకు అష్యూరెన్స్ ఇచ్చినారో అది చాలా ఆశ్చర్యం. పాలిమర్ గ్యాస్ లీకేజ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ₹1 కోటి ఇచ్చినారు సార్. వాళ్ళకి అంత ఇవ్వడానికి మనసు రాలేదా, లేకపోతే అది కూడా నిన్న ఇవ్వకుండా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చినారా? ఏంటలా కోప్పడుతున్నారు లోకేష్ గారు? ఎవరి మీద? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంట ఆయన దగ్గరుండి కాపాడాడంట, వైఎస్ఆర్ పార్టీ అమ్మేస్తుందంట. పార్టీ అమ్మడానికి వైఎస్ఆర్ పార్టీ ఎవరు? కొనుక్కోవడానికి ఇంకొకళ్ళు ఎవరు? ఏంటి సార్ ఇది? ఆయన అర్ధరాత్రులు జీవోతో రాలేదు సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఒక జూమ్ కాల్లో తీసుకురాలేదు సార్ ఈ స్టీల్ ప్లాంట్. ఒక్కొక్క బుల్లెట్ తగులుతుంటే ఒకడు ప్రాణం కోల్పోతుంటే ఇంకొకడు అదే బుల్లెట్ కి ఎదురెళ్ళాడంటే ఆ బుల్లెట్లు త్యాగ ఫలితం. చనిపోయిన జీవాలు ఈ రోజుకి స్తూపాలుగా ఉన్నటువంటి, ఏదైతే చిహ్నంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని నేను తెచ్చానంటాడు. లేకపోతే ఒక కాకి చచ్చిపోతే సార్ 100 కాకులు వస్తాయి. ఆ వచ్చిన కాకిలకి చచ్చిపోయింది నీ కాకి నీ చుట్టమా, నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడా సార్? కాకులకున్న పాటి జ్ఞానం మనుషులకు లేకుండా పోతుందనా? సార్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నటువంటి కాల్మార్క్స్ సిద్ధాంతంలో కార్మికులందరినీ ఒకటి చేసేసినట్టు సార్. ఈయనంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందట, ఆంధ్ర రాష్ట్రంలో జరిగితే నేను ఎందుకు రియాక్ట్ అవును, నా ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు అయితే అని అంటాడు. ఏంటి సార్? నాకు అసలు ఆశ్చర్యం ఏంటంటే 100 మంది బిడ్డలను కోల్పోయినటువంటి గాంధారి దానికి గల కారణం శకుని పాచికల వల్ల అని తెలుసు, అర్జునుడు చేసిన కురుక్షేత్ర యుద్ధం వల్ల అని తెలుసు. కానీ నిందించింది శ్రీకృష్ణుడిని, శాపం విధించింది శ్రీకృష్ణుడిని. అయినా సరే కృష్ణుడు ఏమీ తిరగబడలా. ఏం తల్లి నీ తమ్ముడు వేసిన పాచికలకో లేకపోతే అర్జునుడు యుద్ధం చేసినాడు నన్ను ఎందుకు అంటావని అనలా. అంటే ఆ బాధలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ఓర్పుగా భరించాల్సినటువంటి బాధ్యత గల ప్రభుత్వం హక్కుల గురించి మాట్లాడుతుంది. నా హక్కుంది, నువ్వు నీ జూమ్ కాల్తో రాలా కంపెనీ స్టీల్ ప్లాంట్ కొన్ని వేల ఎకరాలు ఎంత మంది భూములు త్యాగం చేశారో ఈ రోజుకి వాళ్ళకి ఇంతవరకు వెనక్కి తిరిగి చూసుకున్న పరిస్థితి లేదు. 2013లో చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగాలు లేవు, రీఇంబర్స్మెంట్ లేదు. అసలు నాసిరకం కోలు, నాసిరకం వారు ఇవన్నీ కలపడం వల్ల అలా జరుగుతుంది, మా ప్రాణానికి రక్షణ లేదు అంటూ ఎన్ని మెమోలు పెట్టినారు సార్. ఎవిడెంటరీ కదా. ఇందాకే జస్టిస్ గోపాల్ గౌడ్ గారు సార్ ఒక ఆర్బిట్రేషన్ లో ఉండి ఆయనతో మాట్లాడలేక ఇందాకే నాకు కాల్ చేసి చెప్పినారు, ఇమీడియట్ గా కంప్లైంట్ ఇచ్చేయమ్మా రజని, ఒక కాపీ సిసి ఎస్పీకి పెట్టు, ఒక కాపీ కలెక్టర్కి పెట్టు. అస్సలు వదిలేదు లేదు సార్. రక్తపు ముద్దల్లో పడిపోయిన శవాలు DNA టెస్ట్ ఏంటో తెలుసా సార్? ఏం కంప్లైంట్ ఇస్తారు? దేని గురించి కంప్లైంట్ ఇస్తారు మేడం? సార్ ఎవరు అంటే ఇది కల్తీ, క్వాలిటీ లేని దాని వల్లే జరిగింది, నాణ్యత లోపం వల్లే జరిగింది, ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదు, ఈ ఘటన జరిగిద్ది. మేడం, కల్తీ గాళ్ల మీద కేసు పెడితేనే పోలీసులు తీసుకోవట్లేదు, కల్తీ మెటీరియల్ పని పెడితే తీసుకుంటారా ఇప్పుడు? కల్తీ మెటీరియల్ సప్లై చేస్తుంది ఎవరు? వాళ్ళ మీద కేసు పెట్టగలిగే ధైర్యం సిఐటియు అని ఒక వ్యవస్థ ఉంటుంది సార్. మీ పార్టీల వల్ల అవుతుందో లేదో నేను చెప్పలేను, కానీ కమ్యూనిస్టుల వ్యవస్థ వల్ల అవుతుంది. మహా ఉద్యమాలు చేసినారు. ఆ ఉద్యమ ఫలితమే ఈ రోజు స్టీల్ ప్లాంట్. ఆయన జూమ్ కాల్తో దాలేదండి, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధితుల దగ్గర మాట్లాడాలా, బాధ్యతగా మాట్లాడాలా. బాధపడుతున్న వాళ్ళ దగ్గర హక్కులు ప్రస్తావించే అధికారం ఆయనకి లేదండి. ఈ రోజు 25 లక్షలు ఒక ఉద్యోగం అంట. అసలు 16,000 ఉద్యోగాలు తొలగిస్తూ, టెక్నికల్ స్టాఫ్ ని 6,000 తొలగిస్తూ 20 మంది చేయాల్సిన చోట 4 చేసి, ఉత్పత్తిని బట్టి జీతాలంట.
ఉత్పత్తి అంటే ఎలా ఉంటుందో ఈశ్వర్ గారు తెలుసా మీకు? సైకిల్ టైర్ కి గాలి లేదు, సైకిల్ టైర్ కి గాలి లేదు, తొక్కేవాడికి ఎనర్జీ లేదు, ఓపిక లేదు, రోడ్డు సరిలేదు, నువ్వెంత తొక్కితే అంత డబ్బు ఇస్తానంటాడు. ఎంత తొక్కాలా? అలాగే 30 ఏళ్ల నుంచి ఉండే బ్యాటరీలు COR లో ఉండడం వల్ల అది ఇమీడియట్ గా ఉత్పత్తి సరిగా లేకపోతే తుప్పు పడుతున్న పరిస్థితులు, సరైన స్పేర్ పార్ట్స్ లేవు, నాసి రకమైనటువంటి బొగ్గు కోల్వారు ఇవన్నీ సప్లై చేస్తున్న మూమెంట్. కానీ మీరు ఉత్పత్తిని బట్టే మీ జీతం అంటాడు. అరే నేను అన్ని సరిగ్గా ఇవ్వవయ్యా బాబు, ఉత్పత్తి చేస్తామంటే ఉత్పత్తి ఇవ్వడు. సప్లైకి సంబంధించింది ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాల్లో లేనిది సార్, గత సంవత్సరం ఐరన్ ఏదైతే స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి స్టీల్ లో క్వాలిటీ లేదు అని ఒక స్టాంప్ వేసి పంపించినారు సార్. ఇంతవరకు స్టీల్ ప్లాంట్ చరిత్రలో లేదంట సార్. గత సంవత్సరం స్టీల్ ప్లాంట్ లో నాసి రకం ఉంది, ఇది నాసి రకమైన స్టీల్ ప్లాంట్ లో వచ్చినటువంటి స్టీల్ అని ముద్ర వేస్తే ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ రోజు రాలేదండి అంత చెడ్డ పేరు అంటూ రక్తపు ముద్దలుగా మారినటువంటి కార్మిక సోదరుల కుటుంబాలు వాపోతూ, నెక్స్ట్ మా కుటుంబం కూడానండి, నెక్స్ట్ మా డిపార్ట్మెంట్ లో కూడానండి, అంటే ఒకరు సప్లై చేసి ఇంకొకరికి ఇస్తారు, ఇంకొకరు సప్లై చేసి ఇంకొకరికి ఇస్తారు, దాని తర్వాతే ఆ స్టీల్ బయటికి వెళ్తుంది సార్. నిజంగా సార్ ఇవాళ చూస్తుంటే DNA టెస్ట్ కి పంపిస్తుంటే ఆ చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు రావాలి, లేకపోతే వాళ్ళ బిడ్డలు రావాలి సార్. వాళ్ళ DNA తీసి ఈ DNA మ్యాచ్ అయితే ఇదిగో చనిపోయింది మీ తండ్రి, ఇదిగో నీ DNA మ్యాచ్ అయింది, ఇదిగో మీ అన్న అని ఇస్తుంటే ఆ రక్తపు ముద్దల్ని ఎవరు ఏంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో గంట కూడా లోపల ఉండలేనటువంటి రాజకీయ నాయకుల మధ్యలో ఈ రోజు బిడ్డలకి తిండి పెట్టుకోవాలి లేకపోతే ఉద్యోగాలు పోతాయి అంటూ స్టీల్ ప్లాంట్ ని నమ్ముకొని పనిచేసే ఆ కార్మికుల పట్ల చిత్తశుద్ధిగా ఏ ప్రభుత్వం అయినా నిలబడండి సార్. వాళ్ళకి అది తప్ప వేరే గత్యంతరం లేదు సార్. బలవంతపు బీఆర్ లో ఈ ప్రభుత్వం వచ్చాకే ఎన్నో ఉద్యోగాలు తొలగించారు, కాదు కూడదని నిరూపించండి. అంటే చేతులు ఎత్తితే సమస్యల గురించి పోరాడతారు, చేతులు ఎత్తకపోతే పోరాడరా. చేతులు ఎత్తకుండానే నడి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినారా? సమస్యలతోనే వచ్చారు కదా, మరి చేతులు దేనికి ఎత్తాలి? చేతులు ఎత్తడం ఏంటి, సమస్యలు ఏంటి, ధర్నాలు చేయడం ఏంటి? ఆ గవర్నమెంట్ లో కూడా రోడ్డుకు వచ్చి ధర్నాలు చేసినప్పుడు కదా మీరు ఆ ధర్నాలు కూడా రాజకీయంగా వాడింది. ఈ రోజు మీరు రాజకీయం చేయకండి, కార్మికులు రాజకీయాలు చేయకండి, అసలు కార్మికుల్లో చిత్తశుద్ధి లేదు. అరే ఎవరిని తిడుతున్నావు అయ్యా, ఎవరిని తిడుతున్నావు? ఎవరి కోసం అయితే ఉద్యమించానన్నావో, ఎవరినైతే ఎలక్షన్ స్టంట్ గా వాడినావో, ఈ రోజు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి 25 లక్షలు కాదు అవతలోడికి మించి ఇవ్వాలి కదా. మీరు త్రిసభ్య కమిటీ కదా, మీరు అనుభవజ్ఞులు కదా, అవతలోడికి అనుభవం లేకుండా ₹1 కోటి ఇచ్చాడేమో. ఈరోజు మీరు ఇంకా ఎక్కువ ఇప్పించండి, స్పాట్ లో ఉద్యోగం ఇప్పించండి, మిగతా వాళ్ళకి ఆ నష్టం జరగకుండా కాపాడండి. రాను పోను నష్టాలు పెరుగుతాయి, ఎన్నో ప్రాణాలు పోతాయి. నాసి రకం ఎవరు సప్లై చేస్తున్నారు, దాని వల్ల ఎన్ని మెమోలు పెట్టారు, మెమోలు పెట్టిన అధికారి ఇది నాసి రకమైన బొగ్గు అని రాసిస్తే ఆ అధికారిని సస్పెండ్ చేసినారు, ట్రాన్స్ఫర్ చేసినారు. మీకు ఆ స్టీల్ ప్లాంట్ అధికారి మాట్లాడిన వీడియో కూడా మీకు పంపించిన ఈశ్వర్ గారు చాలా ధైర్యంగా మాట్లాడారు. మరి మీ ఉద్యోగం పోతుందా అంటే, నేను CITU లీడర్ అండి, నేను చచ్చినా గానీ పోరాడతా, నా వెనకాల వాళ్ళు చచ్చిపోవడానికి వీలు లేదు, అందరూ నా కుటుంబం. నీ కుటుంబంలో వాడు చచ్చిపోయాడా అంటాడేంటి సార్? ఒక మహిళ కష్టం వస్తే ఎంతో మంది మహిళలు బయటకు వచ్చినప్పుడు ఏమ్మా నీ ఇంట్లో చెల్లా, నీ ఇంట్లో తల్లని ఎవరు అడిగాడా? సుగాలి ప్రీతికి తల్లికి కష్టం వచ్చినప్పుడు నువ్వెందుకు వచ్చావు? నీ ఇంట్లో బిడ్డ కాదు కదా, మరి ఎందుకు వచ్చావు? అలాగే వచ్చారు కార్మికులు. నువ్వేమన్నా మాట్లాడడానికి? సార్ బాధలో ఉన్నోళ్ళ దగ్గర హక్కులు మాట్లాడతారు సార్, వాళ్ళతో పోట్లాడతారు సార్. వాళ్ళు 4 మాటలన్నా తల్లి సమానంగా ఉండే ప్రభుత్వం ఓర్పుగా ఉండి సరేలయ్యా చేద్దాంలయ్యా భలే వాళ్ళేలయ్యా మీరు కాకపోతే ఎవరయ్యా అనే పదాలే లేవు. దబాయిస్తున్నాడు, తెచ్చాడంట, జూమ్ కాల్లో తెచ్చాడా? పొరపాటున ఎవరైనా సరే ఇప్పుడు ఆ 30,000 మంది మిస్ అయిపోయినటువంటి అమ్మాయిల సంగతి ఏంటి, వెతికి పట్టి తీసుకొస్తావా అంటే వాళ్ళ తల్లులు ఒప్పుకోవట్లేదు, తండ్రులు ఒప్పుకోవట్లేదు, కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదు. వాళ్ళదే ఈ తప్పంతా. మేం వెతికి తీసుకురావడానికి రెడీగా ఉంటే ఒక్కరు కూడా 30,000 మంది కుటుంబాల్లో ఒక్కరు కూడా చేయి పైకెత్తలేదని చెప్పగలిగినటువంటి గట్స్ ఉన్న నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. రైట్.